హలో హాల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి బ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి. సో నేనైతే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చేశానండి. సో అది ఎలా చేయాలో అంటే ఫస్ట్గా కొంచెం నెయ్యి వేసుకొని అందులో అటుకులు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అవన్నీ సపరేట్ చేసుకొని ఆ కడాయిలోనే పాలు పోసి మన టేస్ట్కి తగినంత షుగర్ అలానే ఇలాచి వేసుకొని పాలు బాగా మరిగాక అందులోకి మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకోవాలి. అటుకుల్ని వేసి బాగా ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. కొంచెం దగ్గర పెట్టాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ కృష్ణుడికి నైవేద్యం పెట్టేశాను. అండ్ ఇలా నేను కృష్ణాష్టమి జరుపుకున్నాను. నాకు కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం. Once again, happy Krishnastami to all.